సమాజానికి ఒక ఛాలెంజ్ గా తయారైన గ్యాంగ్స్టర్ నయీంను ఎన్ని రోజులు పట్టుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డిటి నాయక్. సంఘ విద్రోహుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఇన్ఫార్మర్లకి సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఇవ్వొద్దంటున్న డిటి నాయక్తో మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ సహకారంతోనే అతను ఇంత పెద్ద స్థాయికి ఎదిగాడనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డిటి నాయక్ మనతో ఉన్నారు. సార్, ఒక నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి ఇంత స్థాయిలోకి సంఘ విద్రోహ శక్తిగా మారేటువంటి పరిస్థితులు మనం ఈరోజు కొత్త వెలుగులోకి వస్తున్నాయి. సో ఈ వైఫల్యం పోలీసు వ్యవస్థ వైఫల్యంగా భావించవచ్చు. ఒక రెనిగేడ్ నక్సలైట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని హత్య చేసిన తర్వాత ఈ విధంగా క్రిమినల్గా మారి దాదాపు 2 దశాబ్దాలుగా పోలీసులకు దొరకకుండా ఇంత నేర సామ్రాజ్యాన్ని సృష్టించటం అన్నది ఇది పోలీసుల వైఫల్యం కావచ్చు, సొసైటీ ఇది సామాజిక వైఫల్యం కావచ్చు, పొలిటికల్ వైఫల్యంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంత ఘోరమైన క్రైమ్ చేసిన తర్వాత కూడా సరే కోర్టు శిక్షలు వాడు బాగుపడటం అలాంటిది పోయి ఈ లెవెల్ క్రిమినాలిటీ ఈ లెవెల్ వరకు పెరగడానికి మనమందరం దానికి కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ మీద పనిచేస్తారు జనరలీ. ఇంకొక ఎక్స్ట్రీమిస్టో, ఇంకొక దొంగో, ఇంకొక ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం పనిచేస్తారు. సో అంతవరకు ఏం తప్పులేదు ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేయడం. సో ఒక ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి ఒకరిని క్రిమినల్గా తయారు చేయడం తప్పు. అది కూడాను ఈ లెవెల్కి సమాజానికే వాడు ఒక ఛాలెంజ్గా తయారయ్యే లెవెల్కి ఒక పోలీసే కాదు ఎవరు తయారు చేసినా తప్పే అది. అండ్ ఇన్ని రోజులు వాడిని పట్టుకోకుండా వదిలిపెట్టడం కూడాను పోలీసుల మీద కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. పోలీసులు కొద్దిగా ప్రోయాక్టివ్గా ఈ సంఘ విద్రోహ శక్తులను చూస్తూ ఉండాలి. ఇన్ఫర్మేషన్ పోలీస్ నార్మల్లీ ఇలాంటి వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ వరకు మాత్రము ఉపయోగించుకొని వాడిని బాగుపడటానికి దోహదం చేయాలి. వీడేం చేస్తున్న వీడి యాక్టివిటీస్ మీద, ఇన్ఫార్మెంట్స్ యాక్టివిటీస్ మీద కూడాను మనం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాన వాడు చాలా మంచివాడని కానీ, లేకపోతే వాడు ఏం చేసినా చెల్లుతుంది అని కానీ ఆ అభిప్రాయం కలిగించకూడదు. ఇన్ఫార్మెంట్ ఈజ్ ఇన్ఫార్మెంట్, వాడిని బాగుపడటానికి అమలు చేయడం అంతవరకు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏదో ఎస్ఐబిలో ఉన్నాను కొన్ని రోజులు, ఫ్యూ మంత్స్, అంతేగాని నాకు నయంతో ఎప్పుడు టచ్ లేదు. ఐ నాట్ సీన్ హిమ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. సో ఇది రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డిటి నాయక్ అభిప్రాయాలు. డెఫినెట్గా ఇన్ఫార్మర్గా పోలీసులకు సహకరించినంత మాత్రాన సంఘ విద్రోహ శక్తిగా మారేటువంటి స్థితి కల్పించే అవకాశం డెఫినెట్గా పోలీసులు ఇవ్వద్దని, ఇది తప్పనిసరిగా ఇది వైఫల్యంగానే ఆయన గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరగకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఇన్ఫార్మర్లు ఉన్నప్పటికీ వారిపైన నిఘా వేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.